అందరికీ నమస్కారం. నాయగనాయ్ నిன்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கோடி தோன்றும் தோரணா வாசல் காப்பானே மணிக்கதவந்தாள் திருவாய் ஆயிர் சிறுமீரோ முக்கு அரைப்பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நெருந்தான் தூயோமாய் வந்தோம் துயிலெழப் பாடுவான் வாயல் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா నీ నేత నిలై కదవం నీకేలోరెంబవై. కృష్ణుని భవనం చేరుకున్న గోపికలు ముందుగా నందుని భవనం ముందు రక్షకుడుగా ఉన్న ద్వారపాలకుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటారు: మా అందరికీ నాయకుడైన నందగోపుని యొక్క భవనానికి రక్షకుడిగా ఉన్న ఓ ద్వారపాలకుడా, తోరణాలతో అలంకరింపబడిన ఈ సింహద్వారం వద్ద మణులతో పొదిగి అందంగా కనపడుతోందే ఆ తలుపుకి గడియ, ఆ గడియను తీయవయ్యా. అసలు నీకో విషయం తెలుసా? లోకం తీరు తెలియని అమాయకులమైన మాకు ఆ మాయావి నీలమణి వంటి ఛాయ కలిగిన వాడు అయినా అదేనయ్యా శ్రీకృష్ణ పరమాత్మ నిన్ననే మాకు వ్రతానికి కావలసిన వస్తువులను ఇస్తానని మాట ఇచ్చాడు. తూయోమాయి వందం తూయిలెళ్ళ పాడువాన్. అందుకే మేమంతా ఎంతో భక్తితో పవిత్రమైన మనసుతో ఆ స్వామిని నిద్రలేపి స్తుతించటానికి వచ్చాం. అయ్యా ద్వారపాలక, దయచేసి మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకొని మొదటే వద్దు అని అనవద్దు. చూడు, ఒకదానికొకటి అతుక్కుపోయి ప్రేమతో కలిసిపోయినట్లున్న ఈ తలుపులను మా కోసం తెరువయ్యా అంటూ గోపికలు ద్వారపాలకుల్ని బతిమలాడుకుంటున్నారు. భగవంతుణ్ణి చేరాలంటే ముందుగా పూజారి లేక ఆచార్యుల అనుగ్రహం కావాలి. ఇక్కడ ద్వారపాలకులు ఆచార్యులకు సంకేతం కనుక వాని అనుగ్రహం ఉంటేనే, అంటే ఆచార్యుల అనుగ్రహం ఉంటేనే భగవంతుడైన కృష్ణుని దర్శనం లభిస్తుందని భావం. అంతేకాకుండా భగవంతుని దర్శనానికి వెళ్ళినప్పుడు ద్వారపాలకుల దగ్గర నుంచి అందరినీ అమ్మ, అయ్యా అంటూ గౌరవప్రదమైన సంబోధన చేస్తూ ఎంతో వినయంగా ఉండాలి.